హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన ఏప్రిల్ 5న గ్రాండ్ గా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటోంది. మరి ఈ సందర్భంగా రష్మిక నటిస్తున్న సినిమాల నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. పుష్ప పార్ట్ 1 సినిమా ఎంత సెన్సేషన్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమాలో కూలోడుగా మొదలైన పుష్పరాజ్ ప్రయాణం క్లైమాక్స్ కి వచ్చేసరికి సిండికేట్ లీడర్ గా ఎదిగాడు. ఇప్పుడు సీక్వెన్స్ లో పుష్పగాడి రూలింగ్ ను చూడబోతున్నాం. అంతేకాదు సెకండ్ పార్ట్ లో పుష్పగాడు చాలా రిచ్ కూడా. అందుకే పుష్పగాడి భార్య శ్రీవల్లిని ఫస్ట్ లుక్ తోనే చాలా రిచ్ గా చూపించాడు సుకుమార్. ఇప్పటికే లీక్ అయిన ఫోటోల్లో రష్మిక లుక్ సూపర్ అనేలా ఉంది. ఇక ఇప్పుడు అఫీషియల్ గా రిలీజ్ చేసిన శ్రీవల్లి ఫస్ట్ లుక్ అదిరిపోయింది. ఏప్రిల్ 5న రష్మిక బర్త్డే సందర్భంగా బర్త్డే విష్ చెప్తూ పుష్ప 2లో రష్మిక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రష్మిక గ్రీన్ శారీలో భారీ నగలతో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. దీంతో ఈసారి కూడా శ్రీవల్లి క్యారెక్టర్ సినిమాలో అదరగొట్టడం గ్యారంటీ అంటున్నారు. ఇక రష్మికకు బర్త్డే విషెస్ చెప్తూ ఇంకొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. అందులో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రష్మిక చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నుంచి రష్మిక మందన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. మరి ఈ పోస్టర్ లో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తున్న రష్మిక మందన చేతికి ఓల్డ్ మోడల్ వాచ్ ధరించి కాలేజీ అమ్మాయిగా కనిపిస్తోంది. మరి ఆమె పెదాల కంటే ముందు కళ్ళు చిరునవ్వులను చిందిస్తాయి. ఇక ఆమె మాట్లాడడానికి కంటే ముందే ఆ కళ్ళు ఎన్నో అందమైన భావాలను పలికిస్తాయి అంటూ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు క్యాప్షన్ ఇచ్చారు. మరి ఈ మూవీకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం రష్మికకు సంబంధించిన శ్రీవల్లితో పాటు గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక బర్త్డే విషెస్ చేస్తూ పోస్ట్ చేస్తున్నారు ఆమె అభిమానులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని